ఇప్పుడు ఎవడైతే ప్రధాన నిందితుడు రమావతు మధు ఉండు వాడికి వీళ్ళ చిన్న చెల్లినిచ్చి చేస్తున్నారని చెప్పి వీళ్ళందరికీ చెప్పి అమ్మాయి కూడా సింగర్ కదా? లేదు, చిన్న అమ్మాయి. అదే చిన్నమ్మాయి, ఇంకొక అమ్మాయి. ఓకే. సో ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పిండు. వీడు చెప్పడమే కాదు, సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు వీళ్ళ దగ్గర రూఢిపరిచిండు. వీళ్ళతో పాటు తిరిగిండు, తిండో ఉండు. ఏదైతే ఇప్పుడు సొంత తమ్ముడు శివ గోకులందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ వచ్చిండు, దాంతో పాటు ఉండు. వీళ్ళందరితో మీరు పెట్టుబడి పెట్టండి, మేమంతా చూసుకుంటాం, అక్క ఉన్నారు, మా చెల్లిని కూడా ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి వీళ్ళందరితో తిరిగిండు. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు మీకు ఇచ్చాం. ఇంకోటి ఏంటంటే అర్ధరాత్రి మధు కన్స్ట్రక్షన్ ఇంటికి మంగ్లీ గారు విజిట్ కి వెళ్ళారు. అదే విధంగా ఈయన ప్రత్యక్ష సాక్షి. మంగ్లీ గారు ఆయన ఎవరో ఒక ఆయన ఆర్మీ ఆఫీసర్ మురళీ నాయక్ గారు ఆంధ్రలో చనిపోయారు బెంగళూరులో. ఆయన కలవడానికి అతనికి నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు కూడా వెహికల్ అరేంజ్ చేసింది ఆయన. దాని ఎవరికి? మంగ్లీ గారికి. మంగ్లీ గారు అవునవును, వచ్చి డబ్బులు ఏదో ఇచ్చి వాళ్ళకి. అవును.